ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఆ వెంకటేశ్వర స్వామి దయతో ఈ మొక్కు తీర్చగలిగాం. స్వామికి మొక్కుకున్నాం. ఆ మొక్కు తీరితే మా ఇంటి దగ్గర నుంచి, అంటే శ్రీవాణి నగర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, ఇక్కడ నుండి దగ్గర 45 కిలోమీటర్ల వరకు ఉంటుంది చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇంటి దగ్గర 7 గంటలకు బయలుదేరాం. అలా వెళ్తూ దారిలో ఇలా ఈ కుక్క పిల్లలు, ఇలా ఈ కొబ్బరి నీళ్ళు కొన్ని తాగుతూ, మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి, మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఇలా గచ్చిబౌలి వరకు చేరుకొని, ఆపై అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ నేను నా భార్య ఆ స్వామిని తలుచుకుంటూ మనసులో ఆ స్వామినే ధ్యానిస్తూ నడుచుకుంటూ వెళ్ళాం. మేము ఎప్పుడు నడిచింది లేదు అంత దూరం. కానీ ఆ స్వామి మీద ప్రేమతో, భక్తితో ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ స్వామిని ధ్యానిస్తూ అలా సాగిపోతూ వచ్చాం. యానికి అలా కోకాపేట చేరుకున్నాం. అక్కడి నుంచి అడుగు ఒక్కొక్కటి రావడానికి అస్సలు ముందుకు పడలేదు. ఎప్పుడు నడిచినా అంత దూరం నడిచిన అలవాటు లేదు. అలా స్వామిని మొక్కుతూ గండిపేట వైపు వచ్చిన తర్వాత అక్కడ కొంచెం కొండలాగా ఉన్నాయి. అది ఎక్కుతూ స్వామిని ధ్యానిస్తూ చాలా అలసిపోయినట్టు అనిపించినా సరే, అక్కడ చిలుకూరు రోడ్డు కనబడిన వెంటనే 1000 వోల్ట్ల బల్బు వెలిగినట్టు ఆ ఎనర్జీ గెయిన్ అయింది మాకు. చూస్తూ ఉంటేనే సాయంత్రం 5 అయిపోయింది. మెల్లగా స్వామివారి యొక్క దీవెనలు మాకు చేరుకుంటూనే అనిపించింది. ఆ ద్వారం చూడగానే గుండె ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ కొట్టుకోవడం మొదలైంది. చివరాఖరికి ఆ మందిరానికి చేరుకున్నాం. చివరాఖరికి ఆ స్వామి దయతో మా మొక్కు తీర్చుకోగలిగాం. ఓం నమో వెంకటేశాయ.